తులసి న్యూస్ కు స్వాగతం. వైసీపీ కందుకూరు ఇన్ఛార్జ్ సంస్కారవంతంగా మాట్లాడాలి. బట్ట కాల్చి నెత్తినేస్తే చూస్తూ ఊరుకోం. అర్ధరహిత ఆరోపణలు తగవు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హెచ్చరిక. వైసీపీ కందుకూరు ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ అర్ధరహితంగా సంస్కారహీనంగా మాట్లాడడం సబబు కాదని ఎమ్మెల్యే ఇంటూరి హెచ్చరించారు. శనివారం ఉదయం ఆయన తన కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ అర్ధరహిత ఆరోపణలు చేయటం బుర్రాకు ఏమాత్రం తగదన్నారు. బట్ట కాల్చి నెత్తిన వేసే చర్యలు మానుకోవాలని ఎమ్మెల్యే హితవు పలికారు. కనగిరిలో మీ నిర్వాకం గురించి చెప్పాలంటే నాకు సంస్కారం అడ్డొస్తుందని ఆయన ముక్తసరిగా మాట్లాడారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక విమానాలలో ఆంధ్రప్రదేశ్ కు తరలించి మంత్రి లోకేష్ చర్యలను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రశంసించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖాట్మాండులో జరుగుతున్న విపరీత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని అక్కడి తెలుగు వారిని వెనువెంటనే ప్రత్యేక విమానాలలో స్వరాష్ట్రానికి రప్పించిన మంత్రి లోకేష్ అభినందనీయుడన్నారు. అనంతపురంలో భారీ బహిరంగ సభ ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టి నేపాల్లో ఆపదలో ఉన్న తెలుగు వారిని ఆదుకోవడమే తన ప్రథమ ప్రాధాన్యంగా లోకేష్ క్రియాశీలకంగా పనిచేశారన్నారు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రుల కష్ట సుఖాల్లో వెన్నంటే ఉండే పార్టీ అని ఎమ్మెల్యే ఇంటూరి వ్యాఖ్యానించారు. జగన్ ఈ పనిని సైతం ఎగతాళి చేయటం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోని 1.63 కోట్ల మందికి ఒక్కో కుటుంబానికి 25 లక్షల చొప్పున ఆరోగ్య బీమా తీసుకురావడం దేశ చరిత్రలోని అద్వితీయ ఘట్టంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అభివర్ణించారు. పేదల పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకున్న అభిమానానికి ఇదే నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. కందుకూరు నియోజకవర్గంలో 15 నెలల కాలంలో 620 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను యుద్ధ ప్రాతిపదికన మంజూరు చేయడం జరిగిందన్నారు. వైకాపా రైతు పోరుబాట పేరిట రైతులను వంచడం సమంజసం కాదన్నారు. నాడు జగన్ వరి రైతులకు ఇవ్వాల్సిన 1600 కోట్లు ఎగనామం పెట్టారని ఆయన దుయ్యబట్టారు. యూరియా కొరత అనేది వైకాపా అభూత కల్పన అన్నారు. నల్లబర్లి పొగాకు రైతులను తమ ప్రభుత్వం సత్వరమే ఆదుకుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతి అని, రైతు సంక్షేమమే రాష్ట్ర సంక్షేమంగా ముందుకెళ్తున్నారని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెదేపా పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికారంలో ఉంటే ప్రభుత్వం ఏ విధంగా ముందుకొచ్చిన నేపాల్ బాధితుల్ని మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు పెట్టిన శ్రద్ధ మీ అందరూ కూడా, ఈ రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలందరూ కూడా గమనించారు. దాన్ని కూడా సేవ చేసేదాన్ని కూడా ఓర్చుకోలేని ఈ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి చూస్తూ ఉంటే మనం సహాయం చేయడం చేత కాకపోయినా సహాయం చేసే వాళ్ళని కూడా ఎగతాళి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కూర్చోబెట్టినా కూడా ఇంకా కూడా ఆ మనస్తత్వంలో మార్పు రాలేదంటే ఆయన ఆలోచన విధానం ఏ విధంగా ఉందో మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి, అనంతపురంలో పెద్ద భారీ బహిరంగ సభ ఉన్నా కూడా దాన్ని కూడా పక్కన పెట్టి యువనాయకుడు లోకేష్ బాబు గారు లక్షలాది మంది మహిళలతో ఆ కార్యక్రమం చేపట్టినా దాన్ని కూడా పక్కన పెట్టి తెలుగువారు ఆపదలో ఉన్నారు, వాళ్ళని రికవరీ చేయాలి, వాళ్ళని హెల్ప్ చేయాలని చెప్పి కంటిన్యూషన్ వాళ్ళని మానిటరింగ్ చేసేసి మన ప్రాంతానికి తీసుకొచ్చినందుకు ఈ తెలుగు ప్రజల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని మనందరం కూడా సంతోషించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈ రాష్ట్రంలో మనందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు. దానిలో భాగంగా ఈరోజు వైద్య సేవలో మీరందరూ కూడా 1,63,00,000 మంది కుటుంబాలకి 25 లక్షలు ప్రతి కుటుంబానికి హెల్త్ పరంగా ఎవరన్నా పేదవాడు కూడా ఇక ధైర్యంగా నాకు ఏ పెద్ద జబ్బు వచ్చినా ప్రభుత్వం ఉందని చెప్పి అనే ధైర్యంతో ముందుకు పోయే విధంగా 25 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చారంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి పేద కుటుంబాల పట్ల, పేదల పట్ల, వాళ్ళ ఆరోగ్యం పట్ల ఎటువంటి ఒక మంచి ఆలోచనతో, వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా నేను ఉన్నాననే ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయనకి మనందరం కూడా దీనికి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రం 15 నెలల ఈ ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం టైంలో 620 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకొచ్చామంటే కొన్ని కోట్ల రూపాయల అమౌంట్ ఈ పేద ప్రజలకి ఈనాడు ఆర్థిక పరిస్థితులు కూడా మీ అందరికీ తెలిసిన విషయం. రాష్ట్రంలో ఉన్న ఆర్థికలు అయినా కూడా వాటన్నిటినీ కూడా అధిగమించుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమంతో పాటు అభివృద్ధిని ఏ విధంగా పరుగులు తీస్తూ ఉన్నాడో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక మీరందరూ కూడా చూసారు. రైతు పోరుబాట అని చెప్పి
1600 కోట్ల రూపాయలు రైతులకి ఏదైతే ఉరిధాన్యం డబ్బులు ఇవ్వని చేతగాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని ఏ విధంగా పరిష్కారం చేసి రైతుల అకౌంట్లో అమౌంట్లు ఇచ్చారో, మన ప్రాంతంలో కూడా రైతులు రోడ్డు మీదకి ఇచ్చారు. వీరేపల్లి రైతులు, నేను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను. అటువంటి నాయకులు ఈరోజు ఈ ప్రభుత్వానికి యూరియా కొడుతుందని చెప్పడమో, లేకపోతే రైతుల గురించి మాట్లాడే అర్హత కూడా వైఎస్ఆర్సీపీకి లేదని చెప్పి, ఆ రోజు రైతు బంధు ఎంత ఇస్తానని చెప్పి ఎలక్షన్లో చెప్పాడో, నువ్వు ఎంత ఇచ్చావో ఈరోజు మా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ఆ రోజు 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా 7,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉమ్మడి ప్రభుత్వం. ఆ రోజు రైతుకి రుణమాఫీ ఇచ్చిన ప్రభుత్వం కూడా నారా చంద్రబాబు నాయుడుగా రైతు కుటుంబంలో పుట్టి, ఆయనకి రైతు బాధలు ఎక్కడ రైతు ఇబ్బంది అవుతూ ఉంటే అక్కడ ఇమ్మీడియట్గా దానికి రెస్పాండ్ అయ్యి, ఈ మధ్య మీకు మన ప్రాంతంలో నల్లబర్లి పొగాకు ఇబ్బంది పడుతూ ఉంటే రైతులకి, వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుందో మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని మీరేదో అమాసుకో పౌనానికో ఈ నియోజకవర్గానికి వచ్చి ఏదేదో మాట్లాడడం, ఇక్కడ ఏదో ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మనం కింద దిగి మాట్లాడకూడదని చెప్పి నేను మాట్లాడడం సంస్కారం అడ్డం వస్తా నేను మాట్లాడలేదు. కానీ మన మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మొన్న ఏదేదో మాట్లాడడం జరిగింది. నేను అవన్నీ కూడా ప్రస్తావించాలని నాకు కూడా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది. ఒకసారి ఒక మాట్లాడేటప్పుడు, మాజీ శాసనసభ్యుడిగా మాట్లాడుకునేటప్పుడు మన సంస్కారం దిగి మాట్లాడవద్దు. ఏదైనా ఆధారాలు ఉంటే మాట్లాడడం తప్పులేదు, కానీ ఆధారాలు లేకుండా నిరాధారమైన మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉండదని చెప్పి ఈ సందర్భం గుర్తు చేయాలి. మీరు కనిగిరి నియోజకవర్గంలో ఏదైనటువంటి కార్యక్రమాలు చేసిన అవన్నీ చెప్పడానికి నాకు సంస్కారం అడ్డం వస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకొని మనం సంస్కారాన్ని తగ్గించుకొని, మన స్థాయిని తగ్గించుకొని మాట్లాడితే ప్రజలు ఏదో గౌరవిస్తారు అనుకోవద్దు. ఇటువంటి మాట్లాడేటప్పుడు చూసి దాంట్లో నిజాలు ఎంతవరకు ఉన్నాయో, ఏదో పేపర్లో రాశారు, ఆ పేపర్ మీకు ఏమైనా బంధువులు ఉన్నారా, అటువంటి విలేకరులు మీకు ఏమైనా బంధువులు ఏమైనా రాస్తున్నారో నాకు తెలియదు. కానీ అటువంటి ఏమైనా ఆధారాలు ఉంటే ఆధారాలతో బయటపెట్టండి, నేను కూడా దానికి యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఒక ఆధారాలు లేకుండా ఏదో ఒకటి కాల్చి నెత్తినేస్తే మేము కూడా మా స్థాయి తగ్గించుకొని మాట్లాడాల్సిన అవసరం కూడా వచ్చిందని చెప్పి ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.